హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్గొడ్స్ల సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం ఆపరేషన్ ఊర్జా సురక్ష గురించి చర్చించుకుందాం. ఖచ్చితంగా దీని నుండి ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికైతే అవకాశం ఉంది. సో మరి ఆపరేషన్ ఊర్జా సురక్ష నేపథ్యం ఏందని పరిశీలిస్తే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో 2026 మార్చిలో భారత నావికాదళం ఈ ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ ఇంధన నౌకలకు రక్షణ కల్పించడం, తద్వారా భారతదేశానికి ఇంధన సరఫరాను కంటిన్యూగా కొనసాగించడమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ ఆపరేషన్లో భారత నావికాదళం ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది పరిశీలిస్తే, ఇండియన్ నావీ తన ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకల్ని మోహరించి ఈ ఇంధన సరఫరా చేస్తున్న ఈ నౌకలకు ఎస్కార్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పటికే పైన్ గ్యాస్ మరియు జగ్ వసంత్ వంటి భారీ ఎల్పిజి నౌకలు దాదాపు 92,000 టన్నుల గ్యాస్తో హార్ముజ్ జలసంధి గుండా భారత్కు సురక్షితంగా చేరడం ఈ ఆపరేషన్ యొక్క విజయంగా మనం చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.